సో, నాకొక విషయం అర్థం గాదు. ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఒచ్చి, ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి ఒచ్చి, మీ ఫేవరెట్ హీరోయిన్‌కి లేదా మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి లేదా మీ ఫేవరెట్ హీరోకు అది జేస్తాం, లేకుంటే వాళ్ళ పేరు మీద ఇది జేస్తాం, ఈ హెల్ప్ జేస్తాం, లేదా వాళ్ళ బర్త్‌డే సందర్భంగా ఇది జేస్తాం అంటే, అంత గుడ్డిగా నమ్మి డబ్బులెట్లా పంపిస్తారో నాకైతే అర్థం గాదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌ల ఒక రూ. 100 ఖర్చు పెట్టాలంటే, ఆ రూ. 100 సేవ్ చేసుకుంటే ఇంకో ప్లేస్‌లో ఉపయోగపడతాయి. లేదా నా పిల్లలకి ఇది ఉపయోగపడతది. మా తమ్మునికో ఇది లేక మా అన్నకో సంథింగ్ మా ఫ్యామిలీకి ఒక ప్లేస్‌లో ఉపయోగపడతాయి అన్న సిట్యుయేషన్‌లో ఉన్న ఈ జనరేషన్‌ల ముక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చి నాకు డబ్బులు పంపండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఇది చేస్తా, అది చేస్తా అంటే డబ్బులు ఎట్లా పంపుతారో నాకైతే అర్థం కాదు. సో, రీసెంట్‌గా జరిగిన ఇది ఏదో ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు రీసెంట్‌గా తనుజ బర్త్‌డే అయితే జరిగింది కదా! తనుజ బర్త్‌డే సందర్భంగా ఒక రివ్యూవరే సో, ప్రత్యేకంగా ఒక రివ్యూవర్. ఆ రివ్యూవర్ ఏం చేసిండంట, సో, తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ డబ్బులు పంపించండి. తనుజ పేరు మీద అది చేద్దాం, ఇది చేద్దాం అన్నట్టు అసలు తను ఏమీగా చేయలేదట. సో, స్పెషల్ ఈ రివ్యూవర్ ఎట్లా అంటే ఒకళ్ళని లేపడానికి అఫ్‌కోర్స్ ఇంకేందంటే ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇంకొక కంటెస్టెంట్ ఉన్నాడు కదా! వాళ్ళని దిగజార్చి మాట్లాడే రకం. సో, స్పెషల్‌గా ఆ రకము ఆ టైప్ ఆఫ్ కేటగరీకి చెందిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అట్రాక్ట్ అయ్యిండ్రు. సో, రీసెంట్‌గా తనుజ బర్త్‌డే సందర్భంగా డబ్బులైతే ఇవ్వండి. తన పేరు మీద ఇచ్చేద్దాం అనేసరికి చాలామంది నమ్మి డబ్బులు ఇచ్చేసిండట. విచిత్రం అసలు నిజంగా చెప్తున్నా కదా! ఒక తనుజ బర్త్‌డే కావచ్చు, లేకుంటే కళ్యాణ్ బర్త్‌డే కావచ్చు, ఎవ్వరి పైనైనా కావచ్చు. ఇట్లా ప్రత్యేకంగా మీ సొంత డబ్బులతోని ఖర్చు పెట్టి మరీ వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. లేకుంటే వాళ్ళ పేరు మీకంత చేయాలని ఉన్నదనుకో, మీరే సొంతంగా వెళ్లి లేకుంటే అనాథాశ్రయం లేకుంటే రోడ్డు పక్కన లేకుంటే మీ చుట్టుపక్కల ఏమన్నా చూసినా లేకుంటే నంబర్ ఆఫ్ ఉంటాయి హెల్ప్ చేయాలంటే మీరు సొంతంగా. సో, ఇట్లా చేయొచ్చు కదా! అనవసరంగా ఎవడు ముక్కు ముఖం మీకు అంత టైం లేకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు చాలా ఉంటాయి. వాళ్ళకిచ్చైనా హెల్ప్ చేసుకోవచ్చు. అంతేగాని యూట్యూబ్‌లో నమ్మి రివ్యూవరో లేకుంటే ఇంకెవడో యూట్యూబ్‌లో వచ్చి లేకుంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరో మీ కంటెస్టెంట్ పేరు మీద అది చేద్దాం, ఇది చేద్దాం అంటే వాళ్ళని గుడ్డిగా నమ్మి ఎట్లా ఇస్తారు? అసలు ఏం చెప్పాలంటే మీ ఒక సెంటిమెంట్ ఉంటది చూసినావా? మన ఇండియన్ సెంటిమెంట్ అంతే. ఒకరిని మనం అభిమానించినామనుకో అసలు గుడ్డిగా మొత్తం జ్ఞానాన్ని ఏమంటారు మర్చిపోతాం. ఇప్పుడు తనుజ బర్త్‌డే ఉన్నది గదా! సో, ఆ బర్త్‌డే సందర్భంగా అది చేద్దాం, ఇది చేద్దాం అంటే చాలామంది తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అసలు గుడ్డిగా నమ్మి తను డబ్బులు కొట్టేసిండంట. కనీసం తను ఏమి గూడా చేయలేదంట. నిజం చెప్పాలంటే నమ్మినా నమ్మకపోయినా అంతో కొంతో ఇప్పుడు తనుజకు ఫ్యాన్ బేస్ ఎక్కువున్నది. లేడీ కంటెస్టెంట్‌లో ఇప్పుడు జరిగిన 9 సీజన్‌లలో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ అంటే హైయెస్ట్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే తనుజ పుట్టస్వామి. ఖచ్చితంగా ఇది 100% సో, దీన్ని కొందరు ఆసరాగా తీసుకుంటున్నారు. సో, ఇలాంటి రివ్యూవర్సే. సో, మనం చూసేటప్పుడు ఏది నిజం, ఏది అబద్ధం, మన ఎదుటున్న వ్యక్తి మాట్లాడేది నిజం, అబద్ధం అని ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. సో, ఇది మనీ విషయం కాబట్టి మనం ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కడు డబ్బు గురించే ఆలోచిస్తాడు. నమ్ముకున్న ప్రతి ఒక్కడు మేబీ నువ్వు జెన్యూన్ ఉండొచ్చేమో. నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి డబ్బుతోని ముడిపడి ఉన్నది. సో, అలాంటప్పుడు నువ్వు ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, పలానా వ్యక్తి ముఖం తెలియనోడు వచ్చి అది చేస్తాం, ఇది చేస్తాం డబ్బులు పంపంటే ఈజీగా పంపిస్తారసలు. నిజంగా నాకు లిటరల్లీ షాక్ అనిపించింది. మొన్న ఒకడు దర్ఫీ అని వచ్చిండు. ఇంకొకడు మర్ఫీ అని వచ్చిండు. మొత్తం మీదట ఇక్కడ కుల్ఫీ అయ్యేది ఎవరు? ఆడియన్సే కుల్ఫీ అయిపోతున్నారు. సో, మీకు మోసపోయేటోడు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు. సో, గుడ్డిగా ఎవ్వరినిక నమ్మకండి. అర్థమైంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ మిమ్మల్ని అనాలి. ఎందుకంటే మీరు సొంతంగా డబ్బులు ఇప్పుడు కళ్యాణ్ అయినా కానీ, తనుజ అయినా, ఇమాన్యుల్ అని, డీమన్ పవన్, రీతు చౌదరి, ఇంకా సంజన గల్రాని ఇంకా కంటెస్టెంట్‌లు ఎవ్వరైనా కానీ, పోనీ హీరోయిన్స్ అయినా కానీ, ఏ అభిమాన హీరో అయినా కానీ, వాళ్ళు సొంతంగా తెచ్చి మీకు డబ్బులు ఇస్తున్నారా? ఇస్తలేరు. మీరు ఏమన్నా చేసుకుంటే మీ సొంత డబ్బులతోని ఖర్చు పెట్టి మరీ వాళ్ళ కోసం అంతా చేయాల్సిన అవసరం ఏమున్నది? సో, జస్ట్ ఏం చూసినా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ మాత్రమే. సో, మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందా? అది జస్ట్ మైండ్ రిలాక్స్ కోసం. సో, డే అంతా వర్క్ చేస్తారు. లేకుంటే ఏదో అయితది. మైండ్ స్ట్రెస్ ఉంటది కాబట్టి, ఒక టెలివిజన్ ముందొచ్చి లేక ఒక షో అన్న ఒక మూవీ అన్నా చూస్తే రిలాక్స్ అవుతారు. సో, వాళ్ళ మీద కొద్దిగా అభిమానం ఉంటది. అంతవరకు ఓకే. కాకపోతే వాళ్ళని పర్సనల్‌గా తీసుకొని ఏదో వాళ్ళ సొంతంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోని మరీ ఎక్కువ వాళ్ళ పొజిషన్‌కి పోయి వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టుడు, వాళ్ళ బర్త్‌డే‌లకైతే ఇంత సెలబ్రేట్ చేసుడు. అనవసరంగా దానివల్ల మీకేమొస్తది? అభిమానం ఉంటే తప్పు లేదు. నేను దానికి ఎప్పటికి ఇంక కాదనను. కాకపోతే మరీ ఏమంటారు పిచ్చితనంగా ఉండొద్దు. సో, దానివల్ల మన టైం వేస్ట్, మనీ వేస్ట్ ప్రతి ఒక్కటి వేస్టే. సో, ఇది చెప్తున్నా. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఇట్లా ఏమంటారు మీ యొక్క సెంటిమెంట్‌ని ఆసరాగా తీసుకొని ఏమంటారు స్కామ్ చేయడానికి చాలా అంటే చాలా మంది రెడీగా ఉంటారు. సో, వాళ్ళ స్కామ్ బారిన పడకండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఇంత ఈజీగా ఎవ్వనికి రాదు. ఎంతెంత కష్టపడితే ఏ రకంగా డబ్బులొస్తాయో మీకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే తెల్ అసలు డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం. అలాంటిది పుక్యానికి ఎవడో వచ్చి చెప్తే వాళ్ళ కోసం ఇది చేస్తామంటే వాళ్ళకి ఏ రకంగా ఇచ్చేస్తారు మీరు. సో, అందుకని చెప్తున్నా మోసపోకండి ఎవరి ముంగల. ముఖ్యంగా ఇలాంటి స్కామర్స్ ఉంటారు కదా! స్కామర్స్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మీ సెంటిమెంట్‌నే వాడు ఒక ఆయుధంగా మార్చుకొని మిమ్మల్ని దోపిడీ చేయడానికి ట్రై చేస్తుండ్రు చాలామంది. సో, ఇది 'బిగ్ బాస్' కంటెస్టెంట్ గురించి కాదు. హీరో, హీరోయిన్‌లు ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాన్స్ అనే సెంటిమెంట్‌ని వాడుకొని చాలా అంటే చాలా మంది స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
సో ఈ స్కామ్ బారిన మీరైతే పడకండి. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఏమైనా కానీ డబ్బులు మాత్రం ఇవ్వనికి ఇవ్వకండి. ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే ఒక ట్రెండ్ అయింది. వాడు మొత్తం మీద ఏదో చేస్తాడు, ఏమో చేస్తాడు, ఏమన్నా నష్టం వచ్చినా లేకుంటే ఏమన్నా హెల్ప్ కావాలనుకున్నా సప్పనే సోషల్ మీడియాస్లో ఒక వీడియో పెట్టేస్తున్నాడు. అదొక స్కామ్ లెక్క అనిపిస్తుంది. దీనివల్ల నిజం చెప్పాలంటే నిజమైన హెల్ప్ ఎవరికైతే కావాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా హెల్ప్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నది ఈరోజు. సో నిజమే ఎవరికైనా హెల్ప్ కావాలని సోషల్ మీడియాకి వచ్చి పోస్ట్ పెట్టినా కానీ అది నిజమో అబద్ధమో నమ్మలేని సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే అట్లా మారిపోయింది. వాడు అసలు అది స్కామో తెలుస్తలేదు, రియాలిటీ ఏంటో తెలుస్తలేదు, అసలు నిజమేందో అబద్ధమేదో ఇంకా తెలియలేని సిచ్యువేషన్ ఉన్నది. నిజంగా చాలామంది ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది అని చెప్తున్నా. ఇలాంటి ఎదవలకి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బా. సో వీళ్ళు ఎట్లా అంటే ఫ్యాన్స్ మధ్యలో గొడవలు క్రియేట్ చేసే రకం ఉంటుంది. సో గొడవలు క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ కావాలో వాళ్ళు పొందుకుంటారు అంతే. సో దానివల్ల ఫ్యాన్స్ మధ్య గొడవ తప్ప ఏమి ఇంకుండదు. సాధ్యమైనంత వరకు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ లేకుంటే ఒక హీరోని కించపరిచి మాట్లాడుతున్నాడు అంటే వాని వెనుక ఏదో ఒక ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉంటుంటుంది. సో దాన్ని మీరు ఖచ్చితంగా ఒక ఏమంటారు అబ్జర్వ్ చేయాలి ఇది ఒకటి. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.